శ్రీ శక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు మన కొత్త కథతో ప్రారంభం. భగవద్గీత మహాభారతము యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించింది. దాయాదులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సిద్ధమయ్యారు. పాండవ వీరుడైన అర్జుననకు రథసారథి శ్రీకృష్ణుడు. యుద్ధానికి ఇరువైపు వారు శంఖాలు పూరించారు. అర్జునుని కోరికపై కృష్ణుడు రణభూమి మధ్యకు రథాన్ని తెచ్చాడు. అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు, గురువులు, స్నేహితులు కనిపించారు. వారిని చూచి అతని హృదయం వికలమైంది. రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది. దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని నా కర్తవ్యమేమి అని అడిగాడు. అలా అర్జునునికి అతని రథసారథి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత. భగవద్గీత ఉపనిషత్తుల సారమని, గీతాపఠనం కర్తవ్య నిర్వహణకు, పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం. కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము అనే 3 జీవన మార్గాలు, భగవంతుని తత్వము, ఆత్మస్వరూపము ఇందులో ముఖ్యాంశములు. భగవద్గీత పాఠ్ 14. శ్లోకాము. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అర్థము. సర్వధర్మములను అనగా సమస్త కర్తవ్య కర్మలను నాకు సమర్పింపుము. సర్వశక్తిమంతుడను, సర్వధారుడను పరమేశ్వరుడను అయిన నన్నే శరణుజొచ్చుము. అన్ని పాపముల నుండియు నిన్ను నేను విముక్తుని గావించెదను. నీవు శోకింపవలదు. శ్లోకాము. ఇదంతే నాతపస్కాయ నాభక్తాయ కదాచన. న చాశుశ్రూషవే వాచ్యం న చ మాం యోగ్యసూయతి. అర్థము. తపస్సంపన్నుడు కానివానికిని, భక్తిరహితునకును, నన్ను ద్వేషించువానికి నీవు ఈ గీతారూప రహస్యోపదేశమును ఎన్నడునూ చెప్పరాదు. శ్లోకాము. య ఇదం పరమం గుహ్యం మద్భక్తైష్వభిదాస్యతి. భక్తిం మయి పరాం కృత్వా మామే వైశత్య సంశయః. అర్థము. నాయందు పరమభక్తి కలిగి ఈ పరమగోప్యమైన గీతోపదేశమును అనగా గీతాశాస్త్రమును నా భక్తుల మదిలో పదిలపరచువాడు నన్నే పొందగలడు. ఇందే మాత్రమూ సందేహము లేదు. శ్లోకాము. నచ తస్మాన్మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః. భవితా నచ మే తస్మాత్ అన్యః ప్రియతరో భువి. అర్థము. మనుష్యులలో అతనిని మించిన భక్తుడెవడునూ లేడు. అంతేగాక అతనివలెగాని, అతనిని మించిగాని నాకు ప్రియమైన వాడు భూమండలమున మరియొకడు భవిష్యత్తులోనూ ఉండబోడు. శ్లోకాము. అధ్యేష్యతే చయ ఇమం ధర్మ్యం సంవాదమావయోః. జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టః స్వామితి మే మత్యః. అర్థము. ధర్మయుక్తమైన మనసంవాదరూపమైన ఈ గీతాశాస్త్రమును పఠించువాడు జ్ఞానయజ్ఞము ద్వారా నన్ను పూజించువాడని నా ఉద్దేశ్యము. శ్లోకాము. శ్రద్ధావాననసూయశ్చ శృణుయాదపి యో నరః. సోపి ముక్తః శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం. అర్థము. శ్రద్ధాధరములు గలవాడును, దోషదృష్టి లేనివాడును అయిన మనుష్యుడు గీతాజ్ఞానమును వినుటవలన గూఢ పాప విముక్తుడైన, పుణ్యకర్మలను ఆచరించువారు పొందు ఉత్తమలోకములను పొందుచున్నాడు. శ్లోకాము. కచ్చిదేతచ్శ్రుతం పార్థ త్వయేకాగ్రేణ చేతసా. కచ్చిదజ్ఞాన సమ్మోహ ప్రణష్టస్తే ధనంజయ. అర్థము. అర్జున, ఈ గీతాశాస్త్రమును నీవు ఏకాగ్రచిత్తముతో వింటివా? ఓ ధనంజయ, అజ్ఞానజనితమైన నీ మోహము నశించినదా? శ్లోకాము. నష్టో మోహః స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత. స్థితోస్మి గతసందేహః కరిష్యే వచనం తవ. అర్థము. అర్జునుడు పలికెను, ఓ అచ్యుత, నీ కృపచే నా మోహము పూర్తిగా తొలగినది. జ్ఞానము పొందితిని. ఇప్పుడు సంశయరహితుడనైతిని. కనుక నీ ఆజ్ఞను ఆచరించెదను. శ్లోకాము. ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః. సంవాదమిమశ్రోషం అద్భుతం రోమహర్షణం. అర్థము. సంజయుడు పలికెను, ఈ విధముగా శ్రీవాసుదేవునకును మహాత్ముడైన అర్జునకును మధ్య జరిగిన సంవాదమును వింటివి. అది ఆశ్చర్యకరమైనది. తనువు జలధరిస్తోంది. శ్లోకాము. వ్యాసప్రసాదాశ్రితవాన్ ఏతద్గుహ్యతమపరం.
యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయతః స్వయం. అర్థము: వేదవ్యాసుని కృప వలన దివ్యదృష్టిని పొందినవాడనై పరమరహస్యమైన ఈ యోగమును యోగేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు చెప్పుచుండగా నేను ప్రత్యక్షముగా వినగలిగాను.